వెల్కమ్ టు చల్లా వ్లాగ్స్. ఈరోజు మనము సీతమ్మ మడి, సీతమ్మ సమాధి స్థల్ అంటే సీత సమాధి భూమిలోకి వెళ్ళిపోతుంది కదా, ఆ సమాధి స్థల్ గురించి తెలుసుకుందాం మనము. ఇది కాశీ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సీతామడి, సీత సమాధి స్థల్ అనే ప్రదేశానికి కంపల్సరిగా వెళ్ళిరండి. కాశీకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే చూడండి, మనకు ముందుగా వెళ్ళినప్పుడు హనుమాన్జీ దర్శనం ఇస్తాడు. ఇది ఒక గుహలాగా ఉంటుంది, మొత్తం గుహలు ఉంటాయి చూసారా, అలాంటి గుహ ఉంటుంది. పైన 108 అడుగుల మన ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆ గుహ పైన. కింద సింధూర వర్ణంలో ఆంజనేయ స్వామి ఉంటాడు. అగో ఇలా గుహ కనిపిస్తుంది కదా, ఆ గుహలోనే మనకు ఇలా సింధూరం కర్రలో ఉంటాడు. దాని చుట్టూరా కూడా మనకు మొత్తము రామాయణ చిత్రాలు ఉంటాయి. రామునికి సంబంధించినది ప్రతి ఒక్క చిత్రం ఉంటుంది. ఇలా చూడండి, రాముడు తన తల్లితో ఒళ్ళో పడుకున్నాడు, అది తన తండ్రితో కలిసేసి అన్నదమ్ములతో ఆడుకుంటున్నాడు. ఇలా అన్ని చిత్రాలు ఈ గుడి చుట్టూరా ఉన్నది ఒక గుహలాగా ఉంటుంది. ఆ గుహ లోపల ఆంజనేయ స్వామి టెంపుల్ సింధూర వర్ణంలో ఇలా చుట్టూరా రామాయణానికి సంబంధించిన చిత్రాలన్నీ ఉంటాయి. ఇలా చూడండి, మనకు తెలుసు కదా, లవకుశ సినిమా చూసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. తన లవకుశుల్ని ఇద్దరిని రామునికి అప్పచెప్పి తన తల్లి ఒడిలో నుంచి కూర్చొని భూమిలోకి వెళ్ళిపోతుంది చూసారా, అదే ప్రదేశం ఇది. ఇక్కడ చూడండి హనుమాన్జీ ఎలా ఉన్నాడో చూడండి, 108 హనుమాన్జీది. ఇలా గుడి ఇలా ఉంటుందండి. ఇదే సీతా సమాధి స్థల్, సీతా సమాధి అయినది. చుట్టూరా నీళ్ళు ఉంటాయి. ఇది తాంసా నది, ఈ నది పేరు. చుట్టూరా నీళ్ళు ఉంటాయి. నీటి మధ్యలో మనకు టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్ సీతమ్మ మడి ఉంటుంది. కరెక్ట్గా మధ్యలోనండి, చుట్టూరా నీళ్ళు, ఆ నీళ్ళల్లో అన్నీ కల్వ పూలు అన్నీ ఉంటాయి. ఇక్కడ అమ్మవారు మాత్రం చాలా ఇదిగా ఉన్నారండి, చూస్తుంటే 2 కళ్ళు చాలలేదు. ఇదే విధిగా చూడండి, సీతమ్మ ఎలా భూమిలోకి వెళ్ళిపోతుందో అదే భంగిమలో అట్లానే తన తల్లి లేదు కానీ అలానే భూమిలోకి వెళ్ళిపోయే సన్నివేశం మాత్రం చాలా కళ్ళను ఆకట్టుకునేలాగా ఉంటుందండి. అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరిని కదలకుండా చేస్తుంది ఈ చిత్రం మాత్రము. ఇక్కడ మనకు చూడండి ఎలా ఉందో. ఇక్కడ అమ్మవారు ఉంది చూసారా, ఇక్కడే అమ్మవారు సమాధి అయిన స్థలము. ఇక్కడ ఒక చిత్రపటం కూడా ఉంది, అక్కడ ఎత్తుగా కనిపిస్తుందో చూసారా, అక్కడే అమ్మవారు లోపలికి భూమిలోకి తన తల్లిలోనికి ఐక్యమైంది సమాధి ఇది. దానినే ఇలా చేసి ఇప్పుడు ఒక గుడిలాగా కట్టేసి మధ్యలో అలా పెట్టారనమాట. ఆ ప్రదేశాన్ని, అలా గట్టుగా ఉన్న ప్రదేశాన్ని ఇలా తీర్చిదిద్దారు. ఇక్కడ సీతమ్మ తల్లి లక్ష్మీదేవి రూపంలో కూర్చొని ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు దీపం పెడతారు. పచ్చటి వనము మధ్యలో ఎలా ఉంది చూడండి, చక్కగాను. మేమందరం కలిసి ఫ్రెండ్స్తో కాశీ వెళ్ళి అలానే సీతమ్మ మడి కూడా వెళ్ళేసి వచ్చాము. సీతమ్మ మడి అనేది మనం ఎక్కడ చూడమండి, ఇక్కడ మాత్రం మనకు బాగా ప్రసిద్ధి చెందింది. చూస్తుంటే ఒక పచ్చటి వనములో ఉన్నట్టుగా అనిపించింది. ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకు ఇంకొక గుహ ఉంటుంది. ఈ గుహ చూడండి ఎలా ఉందోనో సేమ్గా ఒక చిన్న ద్వారం ఉంది. ఆ ద్వారంలో నుంచి చూడండి చీకటిగా ఉంది, అయినా అక్కడక్కడ లైట్లు ఉన్నాయి. ఆ గుహలో నుంచి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోతుంటే మనకు చూడండి ఎలా కనబడుతుందో, అన్నీ ప్రతి ఒక్కటి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి ఇక్కడ. ఇలా లోపలికి లోపలికి వెళ్ళిపోయాక చూడండి ఎలా ఉందో. ఇక్కడ మనకు స్వయంభుగా వెలిసిన శివలింగం ఉంది. చూస్తుంటే చూడండి పైన మనకు కనిపిస్తూ ఉంటుంది శివలింగం ఉంది. శివలింగాన్ని కూడా మేము అందరం దర్శించుకున్నాము. శివునికి ఒక్క చెమ్ము నీళ్లు పోసినా సరే పరవశించిపోతాడండి, అంత బోలా శంకరుడు. ఓం నమ శివాయ. ఇలా అన్నీ దర్శించుకున్నామండి. ముందు నందీశ్వరుడు ఉన్నాడు, ఆ తర్వాత కొంచెం బయటకు వస్తే చూడండి ఎంత చక్కగానండి. వాటర్ చూడండి ఎలా పడుతుందో పైనుంచి. చక్కటి వనములో ఉంటాం చూసా. సీతమ్మ వారు ఎక్కడ ఉన్నారు, ఇక్కడే సీతమ్మ వారు ఉండింది. మీకు ఆశ్రమము, లవకుశులు కూడా ఇక్కడ పెరిగారంట. పైన మనకు శంకరుడు ఉన్నాడు, శంకరుని తలలో నుంచి గంగ పడుతూ ఉంటే అలా కింద పడుతూ ఉంది వాటర్, మొత్తం అలా చిత్రీకరించారు. కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగా అనిపించిందండి. సీతమ్మ తల్లిని అయితే చూస్తుంటే 2 కళ్ళు చాలలేదు, అలా భూమిలోకి వెళ్ళిపోతున్నట్టుగానే అనిపించింది. ఎవరైనా సరే కాశీ వెళ్ళిన వాళ్ళు ఈ ప్రదేశాన్ని తప్పకుండా వెళ్ళిరండి. సీతమ్మ మడి ఇది ప్రయాగరాజ్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పచ్చటి వనములు, ఒక కోతులు ఒకటే కనిపించలేదండి, అంత ఆకర్షణీయంగా ఉంది టెంపుల్ మాత్రము. చూస్తుంటేను చక్కగా పావురాలు అన్నీను, అలా నీటి సౌండ్ వింటూ ఉంటే మాత్రం చెవులకు ఎంతో ఆనందంగా అనిపించింది. చిన్న చిన్న పడవలు మనకు ఒక సినిమాలో చూసినట్టుగా అనిపించింది ఇదంతాను. ఎక్కడ చూసిన పచ్చటి వనము, వాటర్ అలా పైనుంచి పడుతుంటే చక్కటి సౌండ్ వస్తూ ఉంది.
శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామనామ వరాననే. లోకాం సమస్తాం సుఖినో భవంతు.